చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సెంట్రల్ బ్యాంక్ లో భారీ స్కామ్ బట్టబయలైంది. ఒక చనిపోయిన వ్యక్తి పైన 4 కోట్ల రూపాయల రుణాన్ని అందించింది ఆ సదరు బ్యాంక్. వారసులు ఒక్కసారిగా బ్యాంక్ వెళ్ళడంతో ఈ యొక్క భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 2020లోనే వడ్డీ కాసిన వ్యక్తి మరణించాడు. అయితే 2024లో వడ్డీ కాసుల పేరు పైన నకిలీ డాక్యుమెంట్ సృష్టించారు కొందరు మోసగాలు. ఇక వేములదేవిలోని 19 ఎకరాల రొయ్యల చెరువు పైన రుణం తీసుకున్నారు. 4 కోట్ల రుణాన్ని కొట్టేశారు కూనపరెడ్డి ప్రసాద్, చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తులు. అయితే చెరువు యజమానులు బ్యాంకులో రుణం కోసం వెళ్ళగా ఈ భారీ మోసం వెళ్ళలోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్ ప్రకాశం నిలదీశారు. చెరువు యజమానులు రూల్స్ ప్రకారమే రుణం మంజూరు చేస్తామని బదులిచ్చారు. గత అర్ధరాత్రి వరకు కూడా బ్యాంక్ ముందు హైటెన్షన్ నెలకొంది. ఏకంగా వడ్డీ కాసులైనటువంటి ఒక వ్యక్తి 2020లోనే మరణించాడు ఆయన. ఆ తర్వాత 2024లో ఆయనకున్నటువంటి 19 ఎకరాల రొయ్యల చెరువు పైన ప్రస్తుతం కొంతమంది వ్యక్తులు ఇద్దరు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసి దాని ఆధారితంగా 4 కోట్ల రూపాయలని రుణాన్ని తీసుకొచ్చుకున్నారట. సో ప్రస్తుతం అక్కడ తన వారసులు ఈ చెరువు పైన లోన్ తీసుకొచ్చుకునేందుకు ఆశ్రయించగా అసలు మోసం బయటపడింది. ఒకసారి అక్కడ కూనపరెడ్డి ప్రసాద్, ఆ తర్వాత చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఈ భారీ మోసానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. 4 కోట్ల రూపాయల రుణాన్ని ఈ ఇద్దరు కొట్టేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాత్రి హైటెన్షన్ నెలకొని బ్యాంక్ ముంగట వారసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ నిలదీశారు. కానీ తను చేసిన తప్పే లేదు, తను కరెక్ట్ గానే చేశానని చెప్పానని చెప్తున్నాడు. అన్ని రుజువు చేసుకున్నాకే, అన్ని చూసుకున్నాకే లోన్ ఇచ్చానని చెప్తున్నారు. ఒకసారి నిన్న ఎటువంటి హైటెన్షన్ కూడా చూద్దాం. నిన్న ఆ సెంట్రల్ బ్యాంక్ లో చేసిన లోకల్ పర్సన్ అతను లేకరండి, లేకరే ఇది ఎవరిదంటే పలానా పలానా అన్నారు, లీజర్ ఆయనతో అన్నారండి, రాయించారు. మనం దానికి తగ్గట్టుగా కొట్టాల సెక్యూరిటీ ఇచ్చాను నేను. ఈ తిరుమల అన్నది ఇవన్నీ కూడా అసలు విషయం చూడలేదండి. అసలు నేను ఇవన్నీ కూడా అసలు పేర్లు ఇవన్నీ మనం చూడలేదండి. ఇప్పుడు మాధవ్ అంటే ఇదే మన మాధవ్ అన్న అతను అరేంజ్ చేసినాడు ఇవన్నీ కూడా. నాకేం తెలుసు, నేను కొట్టాల సెక్యూరిటీ ఇచ్చాను, కావాలని బట్టికి ఎంత కావాలనో అంత ఇచ్చాను. బ్యాంక్ రూల్ ప్రకారంగా ఇంజనీరింగ్ ప్లాన్లు మొత్తం అన్ని మేము చేసాం. అంతవరకు చేయడం జరిగింది. కస్టమర్ చెప్తే ఆయన తీసుకొచ్చారు సార్ కస్టమర్. సో మేము ఆయన వెరిఫై చేసుకున్నాము, ఆయన ప్రాపర్టీ చూసుకున్నాము, ఆయన లోన్ ఇచ్చాము, అంటే సెక్యూరిటీ తీసుకున్నాము. ఆయన ప్రాపర్టీ సెక్యూరిటీ ఇచ్చారు కదా మాకు. మేము మోర్ దాన్ 100% సెక్యూరిటీ, ఆయన ల్యాండ్స్, మేము వాళ్ళ ఫిష్ ట్యాంక్, ఆయన సెక్యూరిటీ తీసుకొని వాళ్ళ దగ్గర 4 కోట్ల పైన ప్రాపర్టీ సెక్యూరిటీ తీసుకొని ఇచ్చాం సార్. ఆయన కూడా ఆయన ఎకరాలు ఓన్ ఫిష్ వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ కోసం అని చెప్పి మేము అడుగుతాం. అప్పుడు లోన్ మాకు ఇంత లోన్ కావాలి అంటే అంత లోన్కి ఎందుకు కావాలి, ఎంత అడిగితే మేము ఇన్ని ఎకరాలు మేము లీజ్ చేస్తున్నాము, లీజ్ కూడా చేస్తున్నాము, దీనికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు తగ్గట్టుగా మాకు కావాలని అడుగుతారు. నాకు కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చింది లీజ్ అగ్రిమెంట్ సెక్షన్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినవే. నా పేరు తిరుమల నాగరాజు, మా బ్రదర్ తిరుమల శ్రీనివాస్, మా నాన్నగారు తిరుమల వడ్డిగాసు గారు, తిరుమల పద్మావతి అనే నా పేరున 5 ఎకరాలు 30 సెంట్లు, మా బ్రదర్ పేరున 5 ఎకరాలు, మా అమ్మగారి పేరున 4 ఎకరాలు, మా నాన్నగారి పేరున 5 ఎకరాలు, మొత్తం వెరసి 19 ఎకరాల భూమిపై సెంట్రల్ బ్యాంకులో 1,35,00,000 ఒక లోను, 2,36,00,000 రెండో లోను, మా భూములపై లీజుకి ఇచ్చినట్టు అగ్రిమెంట్లు, దొంగ అగ్రిమెంట్లు సృష్టించి ఇవాళ మా భూములని ఈ సెంట్రల్ బ్యాంకులో అటాచ్ చేసి మా భూములపై లోన్ ఇచ్చినట్టు ఇవాళ రావడం జరిగింది. మేము ఈరోజు లోన్కి వేరే బ్యాంకులో ఐడిఎఫ్సి అనే బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి మాకు డబ్బులు అవసరం వచ్చి లోన్ పెట్టుకుందామని మా భూములపై వెళితే ఈరోజు మా భూములన్నీ లోన్ ఆల్రెడీ తీసుకున్నట్టు లోన్ ఉంది మీకు అని చెప్పుకుంటే మేము అవాక్కయ్యాము అక్కడ బ్యాంక్ లోన్. ఏంటి మా పేరు బ్యాంక్ లోన్ తీసుకుంటాం ఏంటంటే పలానా బ్యాంకులో సెంట్రల్ బ్యాంకులో 1,35,00,000 ఒకటి, 2,36,00,000 మీకు బ్యాంక్ మీ పేరుని లోన్లు ఉన్నాయని ఆల్రెడీ చెప్పడం చెప్పి అంటే మాకు ఒక్క నిమిషంలో మాకు ఏం చేయాలో మాకు ఆలోచన పట్టలేదు. వెంటనే సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఎవరో పేరుని మా నాన్నగారి పేరు 2020లో మా నాన్నగారు చనిపోతే 2024లో
ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సృష్టించి ఒక విఆర్ఓ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ సర్టిఫికేట్లు సృష్టించి వాళ్ళ 2,36,00,000 మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరుని లోన్ చేయడం జరిగింది. ఎన్నో 5 ఎకరాల పొలం పట్టుకెళ్ళి ఒక 5 లక్షల లోన్ కావాలంటే నీ సివిల్ బాగోలేదు, నీకు ఐటీఆర్ లేదు, లేదా నీ పొలం ఎక్కడ, నీ ఆస్తి ఎక్కడ, నువ్వేం చేస్తావు, ఇవన్నీ 1,00,000 ప్రశ్నలు వేసి వాళ్ళ ఒక 5 లక్షలు 10 లక్షలు లోన్ ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు. ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది కేంద్ర బ్యాంక్. ఒక మేనేజర్ ఒక ప్రాబ్లంతో మేనేజర్ ఫ్రాడ్తో ఇవాళ ఇంత దుష్కరం చేశారు. అదేవిధంగా ఇటువంటి అనేక సర్టిఫికేట్ సృష్టించి అనేక రకాలుగా ఇంకా ఎన్నో అతను ఈ బ్యాంకులో అనేక కోట్లాది రూపాయల లోన్లు జరిగాయని మేము ఇక్కడికి వస్తే కనపడుతుంది. విన్నారు కదా, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సెంట్రల్ బ్యాంక్ లో ఈ భారీ స్కామ్ తెర మీదకి వచ్చింది. ఏకంగా చనిపోయిన వ్యక్తి పేరుతో 4 కోట్ల రుణాన్ని దోచేసుకొని పరారయ్యారు కొంతమంది దుండగులు. దీనికి పక్కగా అటు ప్రభుత్వ అధికారుల సహకారం కూడా ఉంది, విఆర్ఓ సహకారం ఉంది. అందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ని ఫేక్ చేసి 2020లో ఆ వ్యక్తి చనిపోతే 2024లో అగ్రిమెంట్లు చేసుకున్నట్టుగా దస్తావేజులు క్రియేట్ చేసి వాటిని ఆధారితంగా ఏకంగా బ్యాంకులో తనఖా పెట్టి 4 కోట్ల రూపాయల రుణాన్ని పట్టుకొని పరారయ్యారు. సో ప్రస్తుతం వారి విషయంలో కుమారులు ఎవరైతే ఉన్నారో, వారసులు ఉన్నారో వారంతా కూడా వెళ్ళిపోయి ఆ వారసులు మళ్ళీ తిరిగి ఇంకో చోట లోన్ తీసుకొచ్చుకుందాం వెళ్ళేసరికల్లా మీకు ఆల్రెడీ లోన్ ఉంది, 4 కోట్ల రూపాయల లోన్ని మీరు సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకున్నారన్నట్టుగా ఆ సదరు ఐడిఎఫ్సి బ్యాంక్ చెప్పగా అప్పుడు వచ్చి సెంట్రల్ బ్యాంక్ అడిగితే అవును మా దగ్గరికి వాళ్ళు దస్తావేజులతో వచ్చారు, ఇచ్చామన్నట్టుగా చాలా అసంబద్ధంగా సమాధానం చెప్పినట్టు అర్థమవుతోంది. సో అక్కడ 4 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని కొట్టేసిన వ్యక్తులు కూనపరెడ్డి ప్రసాద్, చంద్రశేఖర్గా ప్రస్తుతం వాళ్ళ పేర్లు తెలుస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. ఎస్ మనోజ్, సో ఏంటి ఏం జరిగింది అక్కడ? వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఈ నరసాపురంలో సెంట్రల్ బ్యాంక్లో చాలా పెద్ద స్కామ్ ఇది. 4 కోట్ల రూపాయల స్కామ్ అంటే మామూలు విషయం ఏం కాదు. అంత ఈజీగా ఎటువంటి విచారణ చేయకుండా, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా, బౌండరీస్ చూడకుండా, నిజాలు తెలుసుకోకుండా 4 కోట్ల రూపాయలు ఇచ్చారంటే అందులో మేనేజర్ హస్తం కూడా ఉందా, ఇంకెవరి హస్తం ఉంది? థ్యాంక్ యూ మనీష్. నరసాపురం కేంద్రంగా సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించి భారీ రుణ కుంభకోణం అయితే బయటపడింది. వాస్తవానికి నరసాపురం నియోజకవర్గంలో వేములదేవి ప్రాంతంలో ఎక్కువగా ఆక్వా చెరువులు పెంపకం సాగుతుంది. అయితే ఈ ఆక్వా చెరువులకు సంబంధించి 19 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారు. ఈ సృష్టించిన తర్వాత సెంట్రల్ బ్యాంక్ వచ్చి దాదాపు కోనపరెడ్డి ప్రసాద్ మరియు చంద్రశేఖర్లు అనే 2 వ్యక్తులు దాదాపు 4 కోట్ల మేర రుణం తీసుకున్నారు. అయితే వాస్తవంగా ఈ ఎవరైతే ఈ భూమి ఉందో అసలైన యజమానులు తిరుమాని శ్రీనివాసరావు, నాగరాజు, వీరిద్దరూ కూడా అన్నదమ్ములు. గతంలో వీరి తండ్రి బ్రతుకుండగా వీరిద్దరికి కూడా వాటాలు సమానంగా పనిచేస్తారు. అయితే దీనికి సంబంధించి తిరుమాని శ్రీనివాసరావు, నాగరాజు వీరిద్దరూ కూడా వీరి యొక్క భూమి అంటే ఇది ఏదైతే రొయ్యల చెరువు ఆక్వా భూమి ఉందో దీనికి సంబంధించి తీసుకుని వెళ్లి ఆక్వాకు సంబంధించి రుణం పొందేందుకు ఐడిఎఫ్సి బ్యాంక్ కి వెళ్లారు నరసాపురం పట్టణంలో. వెళ్ళిన తర్వాత బ్యాంక్ యజమానులు మీ పేరిట 4 కోట్ల రుణం ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్ లో ఉంది కాబట్టి మేము ఇక్కడ లోన్ ఇవ్వలేమంటూ కూడా వారు బ్యాంక్ సిబ్బంది అయితే జవాబిచ్చారు. వెంటనే అవాక్కు తిన్న ఈ శ్రీనివాసరావు మరియు నాగరాజులు ఒక్కసారిగా తమ బంధువులను గ్రామస్తులను తీసుకుని సెంట్రల్ బ్యాంకు గత రాత్రి 5 గంటల ప్రాంతంలో వచ్చారు. అంతేకాకుండా వెంటనే టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. వెంటనే అక్కడికి ఒకటైన టౌన్ ఎస్ఐలు కూడా అక్కడికి చేరుకుని బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అయితే వాస్తవంగా ఈ శ్రీనివాసరావు, నాగరాజులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీరి తండ్రి వడ్డీ లోన్ ఎలా మంజూరు చేస్తారంటూ కూడా ఈ శ్రీనివాసు, నాగరాజు ఇద్దరు కూడా బ్యాంక్ మేనేజర్ పై మాట్లాడిన పరిస్థితి. అయితే బ్యాంక్ మేనేజర్ మాత్రం ఒకటే చెప్తున్నారు, అన్ని పక్కాగా ఉండబట్టి మేము లోన్ ఇచ్చాము అని కూడా బ్యాంక్ మేనేజర్ అయితే జవాబు దాటవేస్తున్న పరిస్థితి. అయితే హుటాహుటిన ఎవరైతే లోన్ పొందారో అంటే ఈ కోనపరెడ్డి ప్రసాద్, చంద్రశేఖర్లలో గతం రాత్రి ఇద్దరిని పిలిచారు. అయితే చంద్రశేఖర్ అక్కడికి రాలేదు, కోనపరెడ్డి ప్రసాద్ అయితే అక్కడికి వచ్చారు. అయితే మీరు మా పేరిట మా నకిలీ పత్రాలు సృష్టించుకొని మీరు ఎలా లోన్ తీసుకుంటారని ఈ నాగరాజు, శ్రీనివాసులు ఇద్దరు కూడా ఈ చంద్రశేఖర్ ను, ఈ ప్రసాద్ ను అయితే అడిగారు. అయితే నేను లోన్ పొందింది కేవలం నాకు సంబంధించిన భూమితో మాత్రమే నేను లోన్ పొందాను, అంతే తప్ప నాకు సంబంధించి నాకు అసలు ఈ నకిలీ పత్రాలకు సంబంధించి ఎక్కడ నాకు తెలియదంటూ కూడా
ప్రసాద్ అయితే చెప్తున్నారు. అయితే మీకు మధ్యవర్తిగా వ్యవహరించిన ఒక వ్యక్తి ఉన్నారు. వీరి ఇద్దరికి అంటే లోన్ పొందిన శ్రీనివాసరావు, నాగరాజు ఎవరైతే ఉన్నారో అసలైన భూ యజమానులు వీరు. లోన్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నకిలీ పత్రాలు పెట్టి ప్రసాద్, చంద్రశేఖర్ వీరిద్దరికి లోన్ ఇప్పించిన వ్యక్తి మధ్యవర్తి ఒకరు ఉన్నారు. అతని పేరు కొప్పినీడి మాధవ్. ఈ మాధవ్ ఎవరైతే ఉన్నారో తను ఈ విధంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి చంద్రశేఖర్ అనే వ్యక్తికి దాదాపు 2 కోట్ల మేర లోన్ ఇప్పించినట్టే తెలుస్తుంది. ఇదంతా కూడా బ్యాంకు సిబ్బంది, ఇటు కొప్పినీడి మాధవ్, చంద్రశేఖర్ వీరు ముగ్గురు కలిసి చేసినట్లుగా అయితే అనుమానిస్తున్నారు. అయితే కొప్పినీడి మాధవ్ ఎవరైతే ఉన్నారో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి గతంలో కూడా ఈ విధంగా చేసినట్లయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ విధంగా చేసినందుకు నకిలీ పత్రాలు సృష్టించి చంద్రశేఖర్ కు లోన్ ఇప్పించిన కారణంగా బ్యాంక్ యజమానులతో బ్యాంక్ సిబ్బందితో పాటు మాధవ్ కు పర్సంటేజ్లు కూడా నడిచినట్లయితే సమాచారం. దాదాపు 4 కోట్ల మేర ఈ భారీ కుంభకోణం బయటపడింది. కాబట్టి ప్రస్తుతం చంద్రశేఖర్ అయితే అందుబాటులో రాలేదు, మాధవ్ కూడా పరారీలో ఉన్నారు. అయితే వీరిద్దరూ పోలీసులు కానీ వీరు పట్టుకుంటే మిగిలిన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చంద్రశేఖర్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి మాత్రమే అందుబాటులో ఉన్నారు. బ్యాంక్ మేనేజర్ కూడా అతని మాటల్లో వాస్తవం లేకపోవడంతో బ్యాంక్ మేనేజర్ అయితే పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. నాగరాజుకు, శ్రీనివాసుకు ఇద్దరికి న్యాయం చేస్తామని అయితే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. దాదాపు నకిలీ పత్రాలు సృష్టించి జిల్లా వ్యాప్తంగా మొదటిసారిగా 4 కోట్ల మేర కుంభకోణం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపిన కేవలం ఒకే వ్యక్తి మాధవ్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. కాబట్టి మాధవ్ ఇప్పుడే ఈ విధంగా చేశాడా, లేకపోతే గతంలో కూడా ఈ విధంగా ఎవరికైనా లోన్ ఇప్పించాడు అన్నది అయితే తెలియాల్సింది. దీని అంతటికీ గల కారణం ఇటు బ్యాంకు సిబ్బంది మరియు మాధవ్ వీరిద్దరికీ కూడా పర్సంటేజ్లు భారీగా నడిచాయి. కాబట్టి దాదాపు బ్యాంక్ సిబ్బందిని విచారిస్తున్నారు. ఇటు మాధవ్ పరారీలో ఉన్నాడు కాబట్టి పోలీసులు ఇతనిపై దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. మాధవ్ కనుక పోలీసులకి చిక్కితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. మనోజ్, సో నర్సాపురంలోని ఒక సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన విషయంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. చనిపోయిన వ్యక్తి పేరుతో 4 కోట్ల రుణాన్ని తీసుకున్నారంటే అక్కడ బ్యాంక్ అధికారులు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారు, ఎంతలా అవినీతికి పాల్పడ్డారు, ఇతర కింది స్థాయి అధికారులను మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చనిపోయిన వ్యక్తి పేరుతో మరికొన్ని దస్తావేజులు క్రియేట్ చేసి అగ్రిమెంట్ చేసినట్టుగా కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఆధారితంగా 19 ఎకరాలని తనఖా పెట్టి 4 కోట్ల రూపాయల రుణాన్ని కొట్టేశారు కూనప్రెడ్డి ప్రసాద్, చంద్రశేఖర్ వ్యక్తులు. సో ప్రస్తుతం ఈ టాపిక్ హాట్ టాపిక్గా మారింది. బ్యాంక్ అధికార నిర్లక్ష్యము, బ్యాంక్ అధికారుల యొక్క అవినీతి, అటు కింది స్థాయి విఆర్ఓ విఆర్ఏ స్థాయి అధికారుల యొక్క అవినీతి మొత్తం కూడా చాలా సుస్పష్టంగా కనబడుతోంది. ప్రస్తుతం వారసులు తమకు లోన్ కావాలని వీరు ఒక బ్యాంక్ దగ్గరికి చేరిన తర్వాత ఆల్రెడీ మీరు లోన్ తీసుకున్నారంటూ ఆ బ్యాంక్ వారు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తికి లోన్ ఎలా ఇచ్చారంటూ అడిగిన నేపథ్యంలో బ్యాంక్ అధికారులు మాత్రం మాకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి, అన్ని రకాలుగా దస్తావేజులు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మేము వారికి లోన్ ఇచ్చామంటూ కూడా అసంబద్ధంగా సమాధానం చెప్పినట్టు అర్థమవుతుంది. సో మీకేమనిపిస్తుంది ఈ విషయం అయిన తర్వాత? నిజంగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నా మీరు ఎప్పుడైనా ఇటువంటిదే ఫేస్ చేస్తున్నారు? నాకు కొన్ని మనం జనరల్గా చూస్తే మాత్రం ఎలక్షన్ సందర్భంలో, అది పంచాయతీ ఎలక్షన్లో అయితే కొన్ని సందర్భాల్లో మనం దీన్ని పర్టికులర్గా ఎక్కడ ఏంటి అని చెప్పకపోయినప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తులకు వచ్చి ఓట్లేస్తూ ఉంటారు. నిజానికి తర్వాత చూస్తుంటే ఓటేశారంటే ఆ ఓటేశారని చెప్తుంటారు. అంటే కొంత అటువంటి సిచ్యువేషన్లో కొంత దొంగ ఓట్లు లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏకంగా లోనే ఇచ్చారు 4 కోట్ల రూపాయలని అర్థం చేసుకోండి ఎటువంటి పరిస్థితి నెలకొందని. ఒకసారి మళ్ళీ వారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. రాత్రంతా ఒక హై టెన్షన్ నెలకొంది. సో మీకేమనిపిస్తోంది? మీరు ఎప్పుడైనా ఇటువంటిది ఫేస్ చేశారా? ఏదైనా తప్పుడు ఆధారాలు, లేకపోతే బ్యాంక్ అధికారుల దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర తప్పుడు ఆధారాలు, తప్పుడు ధృవపత్రాలు ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.